9 రోజులు, ఒక రోజు 2 రోజులు కాదు, నేను 9 రోజులు నా కాలంతా కుళ్ళిపోతుంది, మాంసం ముద్దలు పడుతుంది. ఈ చేతులతో రిటర్న్లో దక్కే స్థితి. కాలు పని చేయకపోతే రిటర్న్కి ఎలా వెళ్తామండి? నేను సిగ్గుడి చెప్తున్నానండి. నాకు తిన్న దానికో మీరు పొగుడుతారని నేను వాక్యం ఎక్కువ చెప్పట్లేదు. అయ్యగారు ఏవో డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పట్లేదండి. నేను మళ్ళా చెప్తాను, మీకు స్టార్టింగ్ ఒక మాట అన్నాను, మీకు రుణపడ్డాను కాబట్టి ఇక్కడికి వచ్చానండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అలాంటి బ్రతుకు నా బ్రతుకు, నా బ్రతుకాదండి. నా మాంసం ముద్దలు పడుతుంటే చేతులతో నెట్టులో కూర్చున్నాను. నా కాళ్ళు పనిచేయక నా చేతులు నెట్టులో ఆంచుకొని కూర్చుంటే నా తలని మా అమ్మ 2 కాళ్ళ మధ్య నొక్కి నా ముందు కడిగాను. అలాంటి పరిస్థితుల్లో నుంచి నా జీవితం ఏమీ లేదు, నేను అయిపోయింది, ఇంకా నా లైఫ్ ఏమీ లేదు అనుకున్నాను. మా తల్లి కిచ్చి అయిపోయి తిరిగేది. ఒక పక్క నుంచి నాకేదో చెప్పాలనుకునేది, కానీ తన ఒక బిడ్డ కోల్పోయింది. ఇప్పుడు నేనే సర్వస్వం అనుకున్నాను. ఇప్పుడు నేను కూడా కుళ్ళిపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, నర్సు దగ్గరికి వెళ్ళేది, కోహను బాధపడేది, రకరకాల కార్యాలు చేసుకునేది. ఒక ప్రక్కన తల్లిని కాపాడుకోవాలో, ఒక ప్రక్కన నా జీవితం ఏమిటో అర్థమయ్యేది.